Welcome to the math class. Today I'm going to unit 4, that is higher order linear differential equations 2. In this chapter, we have to continue method 3. Already we discussed two methods in earlier classes. Now this is the method 3, that is a working rule to find the particular integral of 1 by f of d into x power k. అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో మీకు ఎక్స్ పవర్ కే మీన్స్ ఎక్స్ పవర్ ఎనీథింగ్ కనుక ఉంటే దాన్ని మెథడ్ 3 అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఈ మెథడ్ లో మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ఒకసారి వెరిఫై చేద్దాం. స్టెప్ 1, టేక్అవుట్ కామన్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ఎఫ్డి. అంటే దీని మీనింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకోండి, డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 2 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఇలా ఇచ్చాడే అనుకోండి, మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ పవర్ సంథింగ్ ఉన్నది కాబట్టి ఇది మెథడ్ 3 అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏమన్నాడు చూడండి, టేక్అవుట్ ద కామన్ ద లోయెస్ట్ డిగ్రీ. ఇక్కడ లోయెస్ట్ డిగ్రీ అంటే ద కాన్స్టెంట్ టర్మ్ 2 ఉంది ఇక్కడ, ఓకేనా. ఈ 2ని కామన్ తీసేయండి బయటికి. ఆ 2 కనుక కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుందంటే 1 ఇక్కడ బయటకు వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది. 1 ప్లస్ ద రిమైనింగ్ వీళ్ళు ఉన్నారు కదా, డి స్క్వేర్ మైనస్ 4d 2 కామన్ తీసాం కాబట్టి డివైడెడ్ బై 2 ఇలా వస్తుంది అనమాట. సో ద లోయెస్ట్ డిగ్రీ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద లోయెస్ట్ డిగ్రీ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ డి ఇచ్చిన ప్రాబ్లంలో నుంచి రిమూవ్ చేయాలి. అంటే రిమూవ్ కాదు, కామన్ తీయాలి. తర్వాత స్టెప్ 2, లెట్ ద రిమైనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్. అంటే ఇది కామన్ వచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాక్టర్ అంటే ఇదేగా ఉంది, డి స్క్వేర్ మైనస్ 4d ఉంది కదా, ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్ బి ఆఫ్ ద ఫార్మ్. అప్పుడు 1 ప్లస్ సంథింగ్ అయిపోయింది ఇక్కడ, ఓకేనా. 1 ప్లస్ సంథింగ్ అయింది, లేదా 1 మైనస్ సంథింగ్ అంటే 1 మైనస్ సమ్ ఫంక్షన్, ద రిమైనింగ్ ఫంక్షన్ అలా మిగిలిపోతుంది మనకి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్ లో ఉంటుంది మనకి 1 బై ఎఫ్ ఆఫ్ డి, 1 డివైడెడ్ బై డినామినేటర్ లో ఉంది ఎఫ్ ఆఫ్ డి. ఇప్పుడంతా మనం ఇప్పుడు దాకా చేసింది డినామినేటర్ లో జరిగింది అనమాట ఇదంతా. సో ఈ డినామినేటర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూమరేటర్ తీసుకెళ్ళమంటున్నాడు. టేక్ దిస్ ఫ్యాక్టర్ టు న్యూమరేటర్ యాజ్. డినామినేటర్ లో హోల్ పవర్ 1 ఉందనుకోండి, న్యూమరేటర్ లోకి వెళ్తే హోల్ పవర్ -1 అవుతుంది. ప్లస్ ఉంటే ప్లస్సే, మైనస్ ఉంటే మైనస్సే. డినామినేటర్ లో హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అది న్యూమరేటర్కి వెళ్తే హోల్ పవర్ -2గా చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ 3, నౌ ఎక్స్పాండ్ 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి హోల్ పవర్ -1 బై ఎక్స్పాండ్ ఇన్ అసెండింగ్ పవర్స్ ఆఫ్ డి. అంటే బైనామియల్ థియరం మనం యూస్ చేసుకొని అప్ టు డి పవర్ కే అండ్ ఆపరేట్ అపాన్ ఎక్స్ పవర్ కే. ముందు బైనామియల్ ఫామ్ లో రాసుకొని ఆ తర్వాత బైనామియల్ ఫామ్ లో ఏదైతే రాసారో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని ఎక్స్ పవర్ కే తో మనం మల్టిప్లై చేస్తాం యూజింగ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్. మనకి ఈ ఇక్కడ చూడండి, 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి హోల్ పవర్ -1 ఉంది కదా, దీన్ని మనం ఎలా రాస్తామంటే ఇక్కడ కింద నోట్ పాయింట్స్ ఇచ్చాను. నోట్ 1 ప్లస్ సంథింగ్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 కనుక ఉంటే అప్పుడు మనకి బైనామియల్ ఎక్స్పెన్షన్ ఈ ఫామ్ లో రాసుకోవాలి. లేదా డినామినేటర్ లో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -1 కనుక ఉంటే బైనామియల్ ఎక్స్పెన్షన్ మనకి ఈ ఫామ్ లో రాసుకోవాలి. లేదా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2 కనుక ఉంటే అప్పుడు డినామినేటర్ లో ఉన్నదాన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇలా రాసుకోవాలి. అలాగే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -2 కనుక ఉంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ ఫామ్ లో రాసుకోవాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -3 ఉంటే 1 మైనస్ 3x ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 10x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. అలాగే లాస్ట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -3 కనుక ఉంటే డినామినేటర్ లో దానికి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ ఫామ్ లో రాసుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ప్లస్ లోపల ప్లస్ పవర్ లో మైనస్, ప్లస్ మైనస్ కనుక ఉంటే
ఫస్ట్ టర్మ్ కి ప్లస్ ఇచ్చుకోండి, తర్వాత టర్మ్ కి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. లోపల మైనస్, పవర్ లో మైనస్ కనుక ఉంటే రెండిటికి మైనస్లే ఉన్నాయి కాబట్టి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మొత్తానికి ప్లస్లు పెట్టుకోండి, ఎక్కడ మైనస్ రాదు. మైనస్ మైనస్ అంటే అన్ని టర్మ్స్ అన్ని ప్లస్ల్లో రాసుకోండి. అందుకని ఇక్కడ చూడండి, ఒకటి ప్లస్ ఉంది లోపల, పవర్ లో మైనస్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం రావాలి, ఫస్ట్ దానికి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. వీ కెన్ రైట్ లైక్ దిస్. అండ్ సిమిలర్లీ ఇక్కడ చూడండి, రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి టర్మ్ అండి బైనామియల్ ఎక్స్పాన్షన్ మొత్తం ప్లస్లో రావాలి. అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ దానికి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఎంత మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, రెండింటికి మైనస్లు ఉంది కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ టర్మ్ మొత్తం కూడా మనం ప్లస్లో రాసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఈ 6 అనేవి సమ్ ఫార్ములాస్, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములాస్ కింద మనం ట్రీట్ చేసుకొని ఈ మెథడ్ లో మనం అప్లై చేసుకోవాలి. ఒక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ d square minus 4d plus 4 into y is equal to x cube. ఇప్పుడు ఫస్ట్ given that d square minus 4d plus 4 into y is equal to x cube. మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వరకు మనం నార్మల్ గా చేస్తామన్నమాట. నౌ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ AE means auxiliary equation is, అంటే that is f of m is equal to 0. That implies m square minus 4m plus 4 is equal to 0. That implies m square minus 2m minus 2m plus 4 is equal to 0. That implies m minus 2 minus 2 కామన్ తీస్తే m minus 2 ఈక్వల్ టు 0. m minus 2 ఒకటి, అలాగే ఇంకొక ఫ్యాక్టర్ కూడా m minus 2 ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ m is equal to 2, 2. These two are the factors. Therefore, the roots are real and repeated. Real and repeated మనకు వచ్చినాయి కాబట్టి therefore the complementary function yc is equal to c1 plus c2x into e power 2x. రిపీట్ అయినప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ వరకు ఫస్ట్ స్టెప్. నౌ టు ఫైండ్ the particular integral of pi means particular integral of 1 by f of d into x power k. ఓకేనా? ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇది ఫస్ట్ మెథడా, సెకండ్ మెథడా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా అనేది మనం వెరిఫై చేసుకుంటా ఉండాలి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఎక్స్ పవర్ సంథింగ్ ఉంది కాబట్టి సో మనం ఒక కన్క్లూషన్కి వస్తాము. సో దిస్ ఇస్ ద మెథడ్ 3 అనేది కన్క్లూషన్కి వస్తాం అనమాట. వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై, దీన్ని ఎలా రాస్తానంటే మనకి పైన ఫ్యాక్టర్స్ 2, 2 వచ్చింది కాబట్టి d minus 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. d minus 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం, రైట్? దట్ ఇంప్లైస్ yp is equal to, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, టేక్అవుట్ కామన్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ డి. టేకెన్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఎఫ్ ఆఫ్ డి అంటే కింద డినామినేటర్ ఏదైతే ఉందో అదనమాట. సో ఇక్కడ ఎవరున్నారు, -2 ఉంది. మీరు 2 కామన్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే -2 అన్న కామన్ తీసేసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. మీరు ఎలాగైతే తీస్తారో దాని ప్రకారం మీరు చేయాలన్నమాట. నేను ఇక్కడ -2 కామన్ తీస్తా. -2 కామన్ తీస్తే అప్పుడు ఎవరుంటారు ఇక్కడ, నాకు 1 మైనస్ డిలో 2 లేదు కాబట్టి d/2 రాసుకుంటా. d/2 ఎలాగో హోల్ స్క్వేర్ దానికే ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. చెక్ చేసుకోండి ఒకసారి. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే తిరిగి మనకి d minus 2 హోల్ స్క్వేరే వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ స్క్వేరు దీని -2కి ఇస్తాను, 1 మైనస్ d/2 కూడా ఇస్తాను అనమాట.
దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -2కి ఎంత అవుతుంది 4 అవుతుంది. అలాగే 1 మైనస్ డి బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 కాస్త పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూడండి డినామినేటర్లో సెకండ్ పాయింట్ ఏంటి? లెట్ ద రిమైనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్లో ఎవరైతే ఉన్నారో 1 ప్లస్ పై ఆఫ్ డి లాగా ఉందా లేకపోతే 1 మైనస్ పై ఆఫ్ డి లాగా ఉంది, టేక్అవుట్ దిస్ ఫ్యాక్టర్ టు న్యూమరేటర్లోకి తీసుకొని వెళ్తాను. అంటే 1 మైనస్ డి బై 2 హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ పవర్ -2 ఇంటూ ఎక్స్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ చూడండి ఇది ఎలాగుందంటే మనకి 6 నోట్ పాయింట్స్ ఇచ్చాను. 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మైనస్ఏ ఉంది, ఇక్కడ మైనస్ఏ ఉంది. అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి ప్లస్ ఉండాలి, ఎందుకని రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి. అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2 అంటే ఏం రాస్తారు 1 ప్లస్ 2x అంటే x అంటే d బై 2. x అంటే ఎంత d బై 2. 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ అంటే d బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ రాయాలి అంటే చెప్తా నేను, ఎన్ని టర్మ్స్ రాయాలో మనకి ఇప్పుడు తెలిసిపోద్ది. ఇంటూ ఎక్స్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్, మనకు తెలుసు ఏంటిది, వీ నో దట్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్. అలాగే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. సో 1/4 ఇంటూ 1 ఇంటూ చూడండి ఆఫ్టర్ బైనామియల్ ఎక్స్పాన్షన్ రాసిన తర్వాత నేను ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ తో బయట ఉన్న ఎక్స్ క్యూబ్ ని ఆపరేట్ చేస్తా, జస్ట్ మల్టిప్లై చేస్తా. 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్, డి అంటే డి బై డిఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, ఒక్కసారి డిఫరెన్సియేషన్ 3x స్క్వేర్ ప్లస్ 3 అలాగే ఉంచండి. ఇక్కడ 2కి హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది కాబట్టి 3/4 డి స్క్వేర్ ఉంటుంది. డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్సియేషన్. ఒకసారి చేస్తే 3x స్క్వేర్, రెండోసారి చేస్తే 6x ప్లస్ 4/8. ఎందుకని ఇక్కడ 2 క్యూబ్ ఉంది కాబట్టి, ఎందుకని డి క్యూబ్ ఉంది. డి క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే 3 టైమ్స్ డిఫరెన్సియేషన్. ఒకసారి చేస్తే 3x స్క్వేర్, సెకండ్ టైం చేస్తే 6x, థర్డ్ టైం చేస్తే 6. ఇక మీరు ఫోర్త్ టైం చేస్తే కాన్స్టెంట్ ని డిఫరెన్సియేషన్ చేస్తే ఎంత అవుతుంది 0 అవుతుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓకే, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ దీంతో మల్టిప్లై అయిపోయింది, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ క్యూబ్ రాయాల్సిన అవసరం కూడా మనకి లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 2 టేబుల్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ అంటే 9/2. 9/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్ 4 టైమ్స్, 4 క్యాన్సిల్ ప్లస్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎల్సిఎం చేస్తే 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 6. ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ 2 తీసుకుంటే, ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/8 2 బయటకు తీసుకొచ్చేస్తే 1/8 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 9x plus 3. This is YP. Therefore, the required general solution is Y is equal to YC plus YP. Y is equal to C1. YC ఎంత వచ్చింది C1 plus C2x into e power of 2x plus
yp అంటే 1/8 ఇంటూ 2x³ ప్లస్ 6x² ప్లస్ 9x ప్లస్ 3. హెన్స్ సాల్వ్డ్. hence solved. So this is the third method. We have to solve this problem by using the following steps అన్నమాట. ఇంకొక ప్రాబ్లం చూద్దాము. Solve d square minus 2d plus 4 into y is equal to 8 into x square plus e power 2x plus sin 2x. ఇక్కడ చూడండి, x square అంటే 8 into x square అంటే థర్డ్ మోడల్, మెథడ్ 3. అలాగే 8 తో దీన్ని మల్టిప్లై చేయండి, 8 into e power 2x అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. అగైన్ యూ కెన్ మల్టిప్లై విత్ 8 into sin 2x, దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. అంటే ఇక్కడ ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ ఎట్ ఏ టైము మనం చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, చేద్దాం, ఎలా చేయాలో చూద్దాం. గివెన్ దట్ d square minus 2d plus 4 into y is equal to 8x square plus 8 into e power of 2x plus 8 into sin 2x. Now the auxiliary equation is f of m is equal to 0. f of m ante m square minus 2m plus 2 is equal to 0. That implies మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి, +4 కదా, ఇక్కడ +4. 4 కి ఫ్యాక్టర్స్ ఎంత అవుతుంది, 2 2s are 4, 2 + 2 చేస్తే రాదు, 4 1s are 4 అంటే 1 4. ఎడిషన్ చేస్తేనేమో 5 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది, రావట్లేదు. కాబట్టి m is equal to -b + r - వేద్దాం. -b అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 + r - square root of 4 minus 16 divided by 2 into a అంటే 1 అంటే 2 into 2. That is equal to 2 plus or minus square root of 16 minus అంటే -12 divided by 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 plus or minus 2 plus or minus 2i into √3 లాగా రాసుకోవచ్చు, డివైడెడ్ బై 2. ఇప్పుడు 2 కామన్ తీసేస్తే 1 plus or minus i √3, 1 plus or minus i √3. Therefore m is equal to 1 plus i √3 1 minus i √3. Therefore the roots are complex. కాంప్లెక్స్ ఉన్నప్పుడు మనకి పర్టికులర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాసుకోవాలి, yc is equal to e power ax, a అంటే 1x, e power x into c1 cos bx, cos bx అంటే cos √3x, cos √3x plus c2 into sin bx అంటే √3 into x, ఇలా రాసుకోవాలి. సో దిస్ ఇస్ ద కాంప్లిమెంటరీ సొల్యూషన్. Now to find the particular integral of 1 by f of d into f of d, 1 by f of d ఉంచండి. ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు yp ఈజ్ ఈక్వల్ టు 1 by f of d అంటే ఇచ్చిన ప్రాబ్లం ఎలాగైతే ఉందో అది రాసేయండి. ఏమి ఇచ్చాడు అక్కడ, d square minus 2d plus 4 ఇచ్చారు అనమాట, ఇంటూ q. ఇక్కడ ఇంటూ q అనండి, ఇంటూ q. q అంటే మనకి ఏది ఉందో ఒకసారి రాసుకోండి. ఇక్కడ 8 into x square plus 8 into e power 2x plus 8 into sin 2x. ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తాను. 1 by d square minus 2d plus 4 into 8x square plus మళ్ళీ again splitting d square minus 2d plus 4 into 8 into e power 2x, again split 1 by d square minus 2d plus 4 into
8 sin 2x. సో ఇక్కడ చూడండి, ఇదేమో థర్డ్ మోడల్, 8x² ఉంది కాబట్టి, అంటే 3 టర్మ్స్ వచ్చేసినాయి. ఇది థర్డ్ మెథడ్, ఇదేమో ఫస్ట్ మెథడ్, ఇదేమో సెకండ్ మెథడ్. మీరు విడివిడిగా చేసుకున్నా పర్వాలేదు, ఎట్ ఎ టైమ్ కరస్పాండింగ్ అలా చేసుకుంటూ వెళ్ళినా పర్వాలేదు అనమాట. ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ది థర్డ్ మోడల్. థర్డ్ మోడల్ అనేది మనం ఎలా చేయాలో ఒకసారి వెరిఫై చేసుకుంటే 1 బై ఏం చెప్పాను, 1 డివైడెడ్ బై 4 కామన్ తీద్దాం. 8 బయట తీసుకొచ్చేయండి. డినామినేటర్లో 4 గనుక కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుందంటే 4 ఉన్న ప్లేస్లో 1 అవుతుంది. 4 బయటకు వచ్చేసింది కాబట్టి 1 ప్లస్ ఇక్కడ చూడండి ద రిమైనింగ్ ఫ్యాక్టర్ అంటే d² మైనస్ 2d బై 4 కామన్ తీసాను కాబట్టి 4. ఓకేనా, అది వచ్చింది. ఇంటూ x³ అలాగే ఉంది. తర్వాత ప్లస్ ప్లస్ ఇది సెకండ్ మోడల్ చూడండి, 1 బై అంటే 8 ఉంది ఇక్కడ, 8 బై 8 ఇంటూ e పవర్ ఆఫ్ 2x. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ మెథడ్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తా dలో, d² మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 4. 0 ఏమైనా అవుతుందా, 4 మైనస్ 2 అవట్లేదు, 0 అవ్వట్లేదు. తర్వాత ప్లస్ సెకండ్ మోడల్ చూడండి, 8 ఇంటూ సైన్ 2x డివైడెడ్ బై d² ప్లేస్లో ముందు మైనస్ పెట్టుకొని d ప్లేస్లో 2² మైనస్ 2d ప్లస్ 4. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు థర్డ్ మోడల్లో కనుక మనం ఇక్కడ చూస్తే 8 ఈ 4 ఇందులో 2 టైమ్స్ అనమాట. సో మనకి ఇక్కడ పైన 2 ఉంటుంది. 2 ఇంటూ డినామినేటర్లో ఎవరున్నారు, 1 ప్లస్ d² మైనస్ 2d బై 4 పైకి తీసుకెళ్తే హోల్ పవర్ -1 ఇంటూ x³ ప్లస్ 8 ఇంటూ e పవర్ 2x. ఇక్కడ ఎంత అవుతుంది, 4 మైనస్ 4 ప్లస్ 4. తర్వాత ప్లస్ 8 ఇంటూ సైన్ 2x. ఇక్కడ -4 మైనస్ 2d ప్లస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ దీనికి నేను బైనామియల్ ఎక్స్పాన్షన్ వేస్తాను, అంటే 1 ప్లస్ ఎక్స్ లాగా ఉంటుంది. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -1 అంటే బ్రాకెట్ ఓపెన్ 1 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఫస్ట్ దానికి ఒకటి ప్లస్ మైనస్ d² మైనస్ 2d 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్, ఇదంతా ఎక్స్, 1 మైనస్ ఎక్స్ ప్లస్ x² అంటే ఏమవుతుంది మనకి, ప్లస్ x² అంటే d² మైనస్ 2d బై 4 ఇది x². ఓకేనా, తర్వాత మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ x³ ఫస్ట్ ఇక్కడ దాకా ప్లస్. ఇప్పుడు సెకండ్ కనుక చూస్తే మనకి 8 బై 4 ఇంటూ e పవర్ 2x. ఒక ప్లస్ మైనస్ 4 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే బై 4 ఉంది. తర్వాత థర్డ్ మోడల్లో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ప్లస్ ఉంది ఇక్కడ, ప్లస్ ఉంటే -2² ఇలా రాశారు, -4 సంథింగ్ రాశారు కదా, మనకి డినామినేటర్లో +4 అండ్ -4 క్యాన్సిల్ అయిపోతే ఈ 2 ఇందులో -4d -4 ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్లస్ కాదు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ పైకి వెళ్ళిపోతే మైనస్, కింద రాస్తాను చూడండి, -4 ఉంటుంది. -4 ఉండి సైన్ డి అంటే -d పెట్టేస్తే మరలా 2dతో చేస్తే d² అవుతుంది, 0 అయిపోద్ది. అప్పుడు మైనస్ cos 2x డివైడెడ్ బై 2 cos 2x డివైడెడ్ బై 2 yp ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేస్తా, 1 ఇంటూ x³ మైనస్ 1 ఇంటూ x³ రాసుకున్నారు కదా, 1 ఇంటూ x³ x² కదా, ఇక్కడ x². ఓకేనా, ఇక్కడ కూడా x².
ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్. రైట్, ఇక్కడ కూడా అప్పుడు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత మైనస్ 1/4 అలా పెట్టండి బయట. 4 బయటకు తీసుకొచ్చేస్తే డి స్క్వేర్. డి స్క్వేర్ 2 సార్లు చేస్తే ఎంత అవుతుంది మనకు అప్పుడు? 2x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ని 2 టైమ్స్ డెరివేటివ్. 2 టైమ్స్ డెరివేటివ్ అంటే ఎక్స్ స్క్వేర్ ని 2x, తర్వాత 2 అవుతుంది మనకి 2. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 2 ప్లస్ 2/4 అంటే 1/2. 1/2 క్యాపిటల్ డి అంటే 2x ప్లస్ 1/16. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే అగైన్ 16 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 4 అంటే 4 టైమ్స్ డెరివేటివ్ చేస్తే దాని వాల్యూ 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ 0 మైనస్ 2 స్క్వేర్ 4/4 అంటే 1 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, 4 అవుతుంది. డివైడెడ్ బై 4 డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ అంటే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. 2 డి స్క్వేర్ అంటే 2x 2 అవుతుంది మనకి. -2 అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకా మీరు ఎన్నిసార్లు చేసినా 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఈ పవర్ 2x. థర్డ్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఈ 2 ఇందులో 2 టైమ్స్ అనుకుంటే 2 cos 2x. yp ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏమవుతుంది చూడండి ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఇందులో 2 టైమ్స్, ఇది క్యాన్సిల్. -2 స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇక్కడ ఒక 2 ఉంది. -2 ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంటుంది. డి పవర్ 4 అంటే -1/4 డి స్క్వేర్ చేస్తే 2x 2 ఉంటుంది ఇక్కడ ప్లస్ 1/4 అంటే 1/2 ఉంటుంది. క్యాపిటల్ డి అంటే 2x. సో మనకి ఇది మిగులుతుంది. ఓకేనా? తర్వాత రెండో మోడల్లో 2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 2 cos 2x. సో సరిపోయిందా? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది. 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 ఇంటూ cos 2x. Therefore, the general solution is y is equal to yc plus yp. y is equal to yc అంటే మనకి ఎంత వచ్చింది పైన? e పవర్ x ఇంటూ c1 ఇంటూ cos √3x ప్లస్ c2 ఇంటూ sin √3x ప్లస్ yp. yp అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 ఇంటూ cos 2x. Hence solved. So we can do any problem by using the same steps. ఆ స్టెప్స్ అన్నిటిని బేస్ చేసుకొని ప్రాబ్లం కనుక ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే రైట్ హ్యాండ్ సైడ్ లో క్యూ ప్లేస్ లో ఎవరైనా ఎక్స్ పవర్ సంథింగ్ కనుక ఉంటే దట్ ఈస్ ద థర్డ్ మోడల్. ఓకేనా? థ్యాంక్ యూ.